వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కల్లమల్లలో ఉన్న ఆర్టీపీపీ నుంచి విడుదలయ్యే దుమ్ముతో చిన్నదండ్లూరు, గోపాలపురం గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. థర్మల్ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళితో అనారోగ్యం బారిన పడుతున్నామంటూ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లై యాష్ నివారణకు చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. దుమ్ము ప్రభావిత ప్రాంతాల ప్రజలకు R&R ప్యాకేజ్ ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లై యాష్ రోజు ఈ కలమల్ల, మేకలబాలాయపల్లె, గోపాలాపురం, చిన్నదందూరు మీదుగా పూల వర్షం కురిసినట్టు కుడుతూ ఉంది. ఈ ఫ్లై యాష్ వల్ల కలమలలోంచి, ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం లేస్తానే ఫ్లై యాష్ ఇంటి ముందర కుప్పలు కుప్పలుగా చాట్లగా పడి ఉంది. గతంలో మేము అనేక సార్లు ఆర్టీపీపీ నుంచి ఈ ఫ్లై యాష్ మా ఊర్ల మీద పడతా ఉంది, దీన్ని మీరు కంట్రోల్ చేయాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో యాజమాన్యాన్ని అభ్యర్థించినాం. కానీ యాజమాన్యం చెప్తా ఉంది, ఇక్కడ యాష్ ప్లాంట్లో స్టేజ్ 1లో మాకు మెటీరియల్ లేవు, మెటీరియల్ లేని వల్ల ఆ వ్యాక్యూమ్ సిస్టమ్ అనేది పనిచేయడం లేదు, అందుకోసమనే ఈ ఫ్లై యాష్ అనేది ఈ గ్రామాల మీద పడతా ఉందని చెప్తా ఉన్నారు. ఈ గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించి ఆర్టీపీపీ యాజమాన్యం మాకు R&R ప్యాకేజీ ప్రకటించి మాకు ఎక్కడన్నా పునరావాసం కల్పించాలని చెప్తా ఉన్నాం. ఊదర శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. దీని ద్వారా కలమలలో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. సామాజిక బాధ్యతగా ఆర్టీపీపీ యాజమాన్యం వారందరికీ వైద్య సహాయం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మనం గాలి వేసినప్పుడు బూజు ఎక్కువ వస్తుంది. ఆ బూజు ఎక్కువ వచ్చినప్పుడల్లా మనం ఇంట్లోకి వేసినానికి ఆస్కారం లేదు. ఎందుకంటే విషయం, ఆ బూజు వచ్చినప్పుడు కండ్లకు ఇదిగా ఉంది. రోడ్ల వచ్చినా కానీ, కలమల్లో మామూలు వచ్చినా కానీ కండ్లకు ఎక్కువ. ఈ అద్దాలు పెట్టుకునే కానీ ఏం సుఖం లేదు. ఎందుకంటే కండ్లలో పడినప్పుడు కండ్లు మంటలు వస్తున్నాయి. ఆ మంటలు వచ్చినప్పుడు ఈ కండ్లు అనేవి ఎర్రంగా వస్తున్నాయి. ఇక్కడ ఈ మొత్తం ఇళ్ళల్లో, మొత్తం బోగుల్లో అదే, మొత్తం బట్టలు ఒక రోజుకు ఉతక్కోకుండా కనుక మార్చిపోతాయి. మొత్తం నోర్లలో కూడా కసకస అంటారు, అన్నం కసకస అంటారు. అసలు ఉండలేక ప్రజలు ఈ రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తారు. తొందరలో జరుగుతుంది. లేకపోతే కనుక వీళ్ళు పట్టించుకోవడం లేదు.